అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు డే వచ్చి సాటర్డే. ఇప్పుడు టైం వచ్చి ఈవినింగ్ 4 o'clock అయిందండి. ఈరోజు మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేద్దాం అనుకుంటున్నాము, అంటే డీప్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాము. నార్మల్గా అయితే 15 డేస్కి ఒకసారి, లేకపోతే 1 మంత్కు ఒకసారి అలా మేము మొత్తం కూడా డీప్ క్లీన్ చేస్తాము. ఇప్పుడు చేసి అయితే ఒక 15 డేస్ అయింది. మళ్ళీ అంటే కొంచెం డస్ట్ ఎక్కువ అనిపిస్తుంది ఇంట్లో, అందుకని చెప్పి ఇప్పుడు క్లీన్ చేద్దాం అనుకున్నాము. ఈరోజు సాటర్డే కదా, మా హస్బెండ్కి మార్నింగే క్లినిక్ ఉంది, ఈవినింగ్ క్లినిక్ లేదు కాబట్టి ఇంకా తను నాకు హెల్ప్ చేస్తానన్నారు. మొత్తం కూడా టీవీ స్టాండ్ దగ్గర, అంటే మొత్తం కూడా టీవీ యూనిట్ దగ్గర మొత్తం అంతా క్లీన్ చేసేసారు. ఇంకా పేపర్స్ అంతా కూడా వేసేసి, ఇంకా అక్కడ ఉండే మ్యాట్స్ అంతా కూడా చేంజ్ చేసేసారు. ఇంకా ప్లగ్స్ అన్నీ పెట్టేస్తున్నారు. కానీ మా ఇంట్లో అయితే చాలా డస్ట్ అయిపోతుందండి. అసలు అది ఎందుకో తెలియదు. ఎక్కువ కూడా నేను డోర్లు ఓపెన్ చేయను, ఓన్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలోనే ఓపెన్ చేస్తాను. అది ఒక 1 and 2 అవర్సే. కాకపోతే డస్ట్ అయితే చాలా వస్తుంది. కంపల్సరీ 15 డేస్కి ఒకసారి అయితే క్లీన్ చేయాలి ఇల్లు మొత్తం కూడా, లేకపోతే చాలా డస్ట్ పట్టిపోతుంది. అలాగే బూజులు కూడా బాగా ఇదే అవుతుంది కదా, అలా ఇంట్లో బూజులు అనేవి ఉండకూడదు కదా. కాబట్టి ఇంకా మేము 15 డేస్కి ఒకసారి ఇలా క్లీన్ చేసేస్తాము. సోఫాస్ అన్నీ కూడా మేము ఇంకా వ్యాక్యూమ్ క్లీనర్తోనే క్లీన్ చేస్తాము. దీనివల్ల చాలా నీట్గా క్లీన్ అవుతుందండి. అది పిల్లలు ఆడుకుంటూ పేపర్స్ అన్నీ కూడా సోఫాస్కి గ్యాప్ ఉంది చూసారా, అందులో పెట్టేసేస్తారు. దీంతో మన వ్యాక్యూమ్ క్లీనర్తో మనం ఇలా మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేయచ్చు. ఆ పేపర్స్ అన్నీ కూడా ఇదే వచ్చేస్తాయి. నార్మల్గా అయితే స్కూల్ ఉన్న టైంలో అయితే నేనే చేస్తూ ఉండేదాన్ని. అంటే అప్పుడు నాకు అంత ఎక్కువ పని అనేది ఉండదు. అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయే వాళ్ళు మార్నింగ్, మళ్ళీ ఈవినింగ్ వచ్చేవాళ్ళు కదా. నా పనులన్నీ కూడా ఫాస్ట్గా ఫినిష్ చేసేసుకొని ఇంకా నాకు టైం అనేది చాలా మిగిలిపోయేది. ఆ టైంలో ఏం చేయాలో తెలియక ఎక్కువ నేను ఇంటిని క్లీన్ చేసుకుంటూ ఉండేదాన్ని, ఇలా వ్యాక్యూమ్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు స్కూల్ లేదు కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. అది పిల్లలు ఇంట్లో ఉన్నారంటే మనకి ఏదో ఒక పని అయితే ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు నేను అంత ఎక్కువగా చేయట్లేదు, మా హస్బెండ్ అయితే తనే చేస్తున్నారు. అలాగే ఈ మ్యాట్ని కూడా మేము వ్యాక్యూమ్ చేసేస్తామండి. నార్మల్గా అయితే ఇది వాష్ చేయొచ్చు, కానీ నేనైతే ఎప్పుడు వాష్ చేయలేదు. ఇలా వ్యాక్యూమ్ చేసేస్తాను. వ్యాక్యూమ్తోనే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. అలాగే కర్టన్స్ ఇవన్నీ కూడా మేము 1 మంత్కి ఒకసారి మొత్తం తీసేసి నేను మొత్తం అన్నీ కూడా వాష్ చేసేసి మళ్ళీ చేంజ్ చేసేస్తాము. అంటే సేమ్ అదే కర్టన్స్ వేస్తాము, కాకపోతే వాష్ చేస్తాము 1 మంత్కి ఒకసారి. ఇప్పుడు అందరి ఇళ్లలో శానిటైజర్లు ఎక్కువైపోయాయి కదండి యూస్ చేయడం. మా ఇంట్లో కూడా ఎక్కువైపోయాయి. హాల్లో అయితే ఒక 2 శానిటైజర్లు పెట్టుంచాము. అంటే ఎవరైనా వస్తారు కదా, వచ్చినప్పుడు కొంచెం వాళ్ళకి కొంచెం శానిటైజ్ చేసి లోపలికి పిలుస్తున్నాము. మొత్తం కూడా వ్యాక్యూమ్ చేసిన తర్వాత మొత్తం అన్నీ కూడా నీట్గా సర్దేశారు. అంటే ఇంతవరకు అయితే ప్రస్తుతానికి అయిపోయింది. ఇప్పుడు ఇంకా బూజు ఇది చేసేస్తున్నారు. నార్మల్గా అయితే మనం స్టిక్తో చేసామంటే మొత్తం కింద పడిపోతుంది కదా, కాకపోతే వ్యాక్యూమ్ క్లీనర్తో అయితే అట్లా పడదు కదా, మొత్తం కూడా అది ఇది చేసేస్తుంది. కాబట్టి ఇంకా లాస్ట్కే బూజు అనేది ఇది చేసేస్తారు. అసలు ఎప్పుడైనా సరే ఇల్లు క్లీన్ చేసుకోవాలంటే సాటర్డే రోజే చేసుకోండి, చాలా మంచిది అంటారు. అంటే వాస్తుపరంగా చూసినా మంచిదే. మిగిలిన మనకి సాటర్డే అంటే కొంచెం టైం కూడా ఎక్కువ ఇది ఉన్నట్లు ఉంటుంది కదా. కాబట్టి ఆ రోజు మనం ఇట్లాంటి పనులు పెట్టుకున్నాం అనుకోండి, హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇంకా బూజు కూడా అయిపోవచ్చింది. మేము 15 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తాం కాబట్టి అంత ఎక్కువైతే బూజు ఉండదు, కానీ డస్ట్ అయితే పడుతుందండి. ఇంకా డస్ట్ అంటే ఇంకా సోఫాస్కే ఎక్కువ ఇది అవుతూ ఉంటుంది. కాబట్టి 15 డేస్కి అయితే కంపల్సరీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇంకా బూజు పని కూడా అయిపోయింది. ఇంకా ఫ్యాన్ కూడా వ్యాక్యూమ్ క్లీనర్తోనే క్లీన్ చేసేస్తాము. ఇల్లు మొత్తం క్లీన్ చేసేసామండి. ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇల్లు ఊడ్చేస్తున్నాను. అంటే మొత్తం సామాన్లంతా తీసేసాం కదా, అన్నీ తీసేసే లోపలికి కొంచెం పేపర్స్ అని ఇట్లా అట్లా డస్ట్ అనేది ఉంది. కాబట్టి అంతా కూడా ఒకసారి ఊడ్చేసాం అనుకోండి, ఇల్లు మొత్తం నీట్గా ఉంటుంది. ఇంకెట్లాగో ఇప్పుడు పూజ చేసుకునే టైం కూడా అయింది కాబట్టి ఫస్ట్ ఇల్లు మొత్తం కూడా నీట్గా ఊడ్చేసేస్తాను. ఇల్లు క్లీన్ చేసుకోవాలన్నా, లేకపోతే ఇంట్లో బూజు దులుపుకోవాలన్నా, ఇంట్లో పనికిరాని వస్తువులు బయట పడేయాలన్నా సాటర్డే రోజు చేయండి, చాలా మంచిది. అంటే సాటర్డే రోజు వాస్తుపరంగా చాలా మంచిది. పనికిరాని వస్తువులు, అదే పగిలిపోయిన వస్తువులు ఇట్లాంటివి అన్నీ కూడా ఇంట్లో ఉండకూడదండి. అవన్నీ మనం ఎప్పుడు పడితే అప్పుడు పడేయకుండా సాటర్డే రోజు మనం పడేసామనుకోండి బయట, అప్పుడు చాలా మంచిది. కాబట్టి ఇల్లు క్లీన్ చేసుకోవడం కానీ, బూజు దులుపుకోవడం, పనికిరాని వస్తువులు ఇవన్నీ కూడా సాటర్డే రోజే బయట పడేయండి. ఇప్పుడు టైం వచ్చి ఈవినింగ్ 5:45 అయిందండి.
ఇల్లు క్లీనింగ్ అయితే మొత్తం అంతా ఫినిష్ అయిపోయింది. ఒక 15 మినిట్స్ రిలాక్స్ అయిన తర్వాత ఇంకా 6 o'clockకి నా పూజ స్టార్ట్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. హాయ్ హౌషిక, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నీకు మీ పేరెంట్స్ తరపు నుంచి అలాగే మన తెలుగు మా ఫ్యామిలీ తరపు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజుని మరెంతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ డియర్. నా పూజ కూడా ఫినిష్ అయిపోయిందండి. ఇప్పుడు టైం వచ్చి 6:30 అయింది. శ్రీదేవి, మీరు పూజ రూమ్ని ఇంకొకసారి ఇంకా క్లియర్గా చూపించమని అడిగారు కదా, కాబట్టి ఈ క్లిప్పింగ్ని మీకోసం నేను యాడ్ చేశాను. ఉప్పు దీపాన్ని ఎవరైనా పెట్టుకోవచ్చా అని నిన్న కామెంట్ సెక్షన్లో అడిగారు ఫ్రెండ్స్. ఉప్పు దీపాన్ని ఎవరైనా పెట్టుకోవచ్చు. దీన్ని ఐశ్వర్యలక్ష్మి దీపం అని అంటారు. దీని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశానండి. మీకు ఆ వీడియో డివోషనల్ వీడియోస్లో ఉంటుంది, అంటే మన ప్లేలిస్ట్లో డివోషనల్ వీడియోస్లో సాల్ట్ దీపం అని ఉంటుంది. మీరు ఒక్కసారి ఆ వీడియోని చూడండి. నేను అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అలాగే చూపించాను. ఈ ఉప్పు దీపాన్ని ఎలా పెట్టుకోవచ్చు అనే దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అలాగే చూపించాను. మీకు ఆ వీడియో చూస్తే మీకున్న డౌట్స్ మొత్తం కూడా క్లియర్ అవుతాయి. ఈరోజు నేను పిల్లలకి ఈవినింగ్ స్నాక్లో పీనట్ బటర్తో శాండ్విచ్ చేసిద్దాం అనుకుంటున్నానండి. నేను యూస్ చేసే పీనట్ బటర్ వచ్చి డిసానో బ్రాండ్ది. నా దగ్గర వచ్చి క్రీమీ పీనట్ బటర్ ఉంది, అలాగే క్రంచీ పీనట్ బటర్. ఈ రెండు కూడా నేను యూస్ చేస్తాను. కొన్ని రెసిపీస్లో వచ్చి నేను క్రీమీ పీనట్ బటర్ని, అలాగే కొన్ని రెసిపీస్లో వచ్చి నేను క్రంచీ పీనట్ బటర్ని యూస్ చేస్తాను. ఈరోజు వచ్చి నేను ఈ అంటే క్రంచీ పీనట్ బటర్తో అలాగే క్రీమీ పీనట్ బటర్తో శాండ్విచ్ సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అంతేకాకుండా న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మనకు వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు మీ డైట్లో దీన్ని యూస్ చేసుకోవచ్చు. అసలు నిజంగా చెప్పాలి అంటే ఇందులో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. పీనట్ బటర్ని మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల అల్జీమర్స్ రాకుండా ఉండటానికి, అలాగే డయాబెటీస్ రాకుండా ఉండాలి అనుకునే వాళ్ళు డైట్లో మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. అంటే పర్ డే ఒక 1 or 2 స్పూన్స్ మనం యూజ్ చేసాము అంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది. పీనట్ బటర్ని యూజ్ చేయటం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. పీనట్ బటర్ అనేది ఫ్యాట్ రూపంలో మన బాడీలో అయితే పేరుకోదండి. పీనట్ బటర్లో వచ్చి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. పీనట్ బటర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది, అలాగే టైప్ 2 డయాబెటీస్ని కూడా తగ్గిస్తుంది. పీనట్ బటర్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయండి. అంతేకాకుండా ఇందులో విటమిన్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను పీనట్ బటర్తో బనానా గ్రిల్ శాండ్విచ్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. నేను 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. ఈ 2 బ్రెడ్ స్లైసెస్కి నేను పీనట్ బటర్ని అప్లై చేస్తున్నాను. నేను ఇప్పుడు యూజ్ చేస్తుంది వచ్చి క్రీమీ పీనట్ బటర్. నేను సెకండ్ బ్రెడ్ స్లైస్ కూడా పీనట్ బటర్ని అప్లై చేస్తున్నాను. ఇలా పీనట్ బటర్ని అప్లై చేసిన తర్వాత కట్ చేసుకున్న బనానా పీసెస్ పెట్టుకోవాలండి. అంటే దీనిపైన ఈ రకంగా మనం అరేంజ్ చేసుకోవాలి. ఇలా బనానా పీసెస్ని అరేంజ్ చేసుకున్న తర్వాత మనం సెకండ్ బ్రెడ్ స్లైస్ని దీనిపైన కవర్ చేసేసేయాలి. ఇప్పుడు మనం దీన్ని గ్రిల్ చేసుకోవాలి. ఇది వచ్చి పీనట్ బటర్ బనానా శాండ్విచ్. ఇప్పుడు నేను మీకు క్రంచీ పీనట్ బటర్ని యూజ్ చేసి జామ్ శాండ్విచ్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఇందుకోసం నేను 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. ఒక బ్రెడ్ స్లైస్కి వచ్చి నేను క్రంచీ పీనట్ బటర్ని అప్లై చేశాను. ఇప్పుడు సెకండ్ బ్రెడ్ స్లైస్కి నేను జామ్ని అప్లై చేస్తున్నానండి. ఈ జామ్ని ఇట్లా మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసి కవర్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ శాండ్విచెస్ని గ్రిల్ చేసుకోవాలి. నేను యూస్ చేసిన శాండ్విచ్ మేకర్ వచ్చి అగారో బ్రాండ్ అండి. అగారో ఎలిగెంట్ శాండ్విచ్ మేకర్ ఇది. ఇందులో మనం శాండ్విచెస్ని గ్రిల్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చి టెంపరేచర్ని మనం అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. అంటే కొన్ని శాండ్విచ్ మేకర్స్కి అయితే ఉండదండి, దీనికైతే ఉంది. మనకి ఎంత టెంపరేచర్ కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీనికి కొంచెం బటర్ అప్లై చేశాను. బటర్ అప్లై చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ శాండ్విచెస్ని ఇందులో పెడుతున్నాను. ఒకటి వచ్చి బనానా శాండ్విచ్, ఇంకొకటి వచ్చి పీనట్ బటర్ జామ్ శాండ్విచ్. ఇప్పుడు మనం దీన్ని గ్రిల్ చేసుకోవాలి. శాండ్విచెస్ అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు నేను వీటిని కట్ చేసుకుంటాను. ఎంతో టేస్టీగా ఉండే పీనట్ బటర్ బనానా శాండ్విచ్ అలాగే పీనట్ బటర్ జామ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది పిల్లలు చాలా లైక్ చేస్తారు. మనం దీన్ని పిల్లలకి
లంచ్ బాక్స్లలో మనం ప్యాక్ చేసి ఇవ్వచ్చు, లేదా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్గా కూడా మనం పిల్లలకి ఇవ్వచ్చు. స్కూల్ ఉన్నప్పుడైతే పిల్లలకి లంచ్ బాక్స్లో అయితే నేను స్నాక్ టైం కోసం ఈ పీనట్ బటర్ శాండ్విచ్ని ప్యాక్ చేసి ఇస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు స్కూల్ లేదు కాబట్టి ఇంకా ఈవినింగ్ స్నాక్గా కానీ, లేదా ఫ్రూట్ జ్యూసెస్లో, లేదా మిల్క్ షేక్స్లో వీటిలో నేను యాడ్ చేస్తున్నాను. అంటే కంపల్సరీ ఇద్దరికి కూడా 1 స్పూన్ పీనట్ బటర్ అయితే ప్రతిరోజు కూడా వాళ్ళకి నేను ఇస్తూ ఉంటాను. ఎందుకు అంటే హెల్త్కి చాలా మంచిదండి. కాబట్టి నేను పిల్లలకి ఫ్రూట్ జ్యూసెస్లో కానీ, లేదా ఇలా శాండ్విచెస్ చేసిస్తాను, లేకపోతే స్మూతీస్లో, ఇలా వాటిలో ఏదో ఒక దానిలో అయితే యాడ్ చేసిస్తుంటాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ పీనట్ బటర్ శాండ్విచ్ ని సింపుల్ గా ఎలా చేసుకోవచ్చో. ఈ రోజు నేను యూజ్ చేసిన ఈ పీనట్ బటర్, ఈ డిసానో పీనట్ బటర్ వచ్చి అమెజాన్ లో దొరుకుతుందండి. ఇప్పుడు మంచి డిస్కౌంట్ లో దొరుకుతుంది. అలాగే నేను ఈ పీనట్ బటర్ ని యూజ్ చేసిన శాండ్విచ్ మేకర్ కూడా మీకు అమెజాన్ లో దొరుకుతుంది. నన్ను చాలా మంది వ్యూవర్స్ అడుగుతుంటారు నేను యూజ్ చేసిన ప్రొడక్ట్స్ చూసి వాటి లింక్ షేర్ చేయమని. కాబట్టి నేను ఏ ప్రొడక్ట్ యూజ్ చేసినా కూడా వాటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్. ఒకసారి మీకు ఎవరికైనా పర్చేజ్ చేయాలంటే మీరు డిస్క్రిప్షన్ లో ఆ లింక్ ని చెక్ చేయండి. ఇప్పుడు నేను పుదీనా మసాలా టీ చేస్తున్నానండి. ఇందుకోసం నేను చెక్క, లవంగాలు, ఇలాచీని ఈ చిన్న రోల్లో వేసుకుని దంచుకుంటున్నాను. మరీ మనం పౌడర్గా అవసరం లేదు, కొంచెం కచ్చపచ్చగా దంచుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ రకంగా మనం దంచుకోవాలి. ఫస్ట్ మనం వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాతనే మనం ఈ మసాలా వేసుకోవాలండి. ఈ మసాలా వచ్చి వాటర్లో ఎంత బాగా మరిగితే మనకి ఆ ఫ్లేవర్ అనేది అంత బాగా తెలుస్తుంది. ఇది మొత్తం బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను టీ పౌడర్ వేస్తున్నాను. టీ పౌడర్ని కూడా మనం బాగా మరిగించుకోవాలి. అప్పుడే మనకి టీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. టీ పౌడర్ బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను మిల్క్ వేసుకున్నాను. ఈ మిల్క్ కూడా బాగా మరగాలండి. మనకి ఒక 2-3 టైమ్స్ ఇట్లా పొంగులాగా రావాలి. మొత్తం ఇలా పొంగు వచ్చిన తర్వాతనే మనం మిగిలిన ప్రాసెస్లోకి వెళ్ళాలి. వెంటనే అలా వేసేసామంటే మనకి అంత స్ట్రాంగ్గా అనిపించదు, అంతేకాకుండా టేస్ట్ కూడా అంత ఇదిగా అనిపించదు. నేనైతే ఒక 10 మినిట్స్ పడుతుంది నాకు టీ పెట్టాలంటే, సిమ్లో పెడతాను. ఇది మొత్తం కూడా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను పుదీనా వేసుకున్నాను. అలాగే కొంచెం జింజర్ని ఈ రకంగా తురుముకొని వేసుకుంటున్నాను. మనం ఇంకా టీ అయిపోతుంది అనగా అప్పుడు వేసుకోవాలండి పుదీనా అలాగే జింజర్ని. ఇప్పుడు ఇది కూడా ఒకసారి మనకి పొంగు రావాలి. చూడండి, ఇట్లా బాగా మరగాలి. మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకోవాలి. షుగర్ వచ్చి మనం ఎప్పుడైనా సరే టీలో లాస్ట్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇంకొకసారి మనకి పొంగు వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే పుదీనా మసాలా టీ రెడీ అయిపోయిందండి. నిజంగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. మీకు ఎప్పుడైనా హెడేక్గా ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా మీకు మూడ్ సరిగా లేనప్పుడు అప్పుడు ఈ రకంగా టీ చేసుకొని తాగండి. మీకు చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చి ఈవినింగ్ 6:55 అయిందండి. నేను ఇంకా సెంటెడ్ క్యాండిల్ వెలిగించేస్తున్నాను. మ్యాక్సిమం అయితే పనులు అయిపోయింది. ఇంకా డిన్నర్ ఒకటి ప్రిపేర్ చేయాలి. ఇప్పుడే స్నాక్ తిన్నాం కాబట్టి డిన్నర్ కొంచెం లేట్గా ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు సెంటెడ్ క్యాండిల్ వెలిగించాను కదా, ఇంకా కాసేపు కూర్చొని టీవీ చూస్తాము. 7:30 దాకా టీవీ చూసి ఆ తర్వాత నేను ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. బాబా విగ్రహం కూడా చూపించమని అడిగారు మన వ్యూవర్స్లో కొంతమంది, కాబట్టి నేను చూపిస్తున్నాను. ఇది వచ్చి నేను షిరిడీలో తీసుకొచ్చిందండి. షిరిడీకి వెళ్ళినప్పుడు మేము తీసుకొచ్చింది. ఈరోజు ఇల్లు డస్టింగ్ అంతా చేసిన తర్వాత చాలా హ్యాపీగా ఉందండి. చాలా పీస్ఫుల్గా ఉంది నాకైతే. అంటే రిలాక్స్గా అనిపిస్తూ ఉంది చూస్తుంటే కూడా. అంటే కొంచెం అక్కడక్కడ డస్ట్గా అనిపిస్తున్నా కూడా మనకి ఏదోలాగా అనిపిస్తుంది కదా. ఈరోజు అయితే మొత్తం అంతా ఇల్లంతా క్లీన్ చేసే లోపలికి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు నైట్ డిన్నర్ లోకి నేను కాంచీవరం ఇడ్లీ చేశానండి. దీన్ని కాంచీపురం ఇడ్లీ అని కూడా అంటారు. అంటే తమిళనాడులో కాంచీపురంలో టెంపుల్ లో ప్రసాదంగా పెడుతూ ఉంటారు. నార్మల్ గా మనం ఇడ్లీలు వచ్చి ఇడ్లీ ప్లేట్స్ లో చేస్తూ ఉంటాం కదా, కానీ కాంచీవరంలో వచ్చి గ్లాసులలో చేస్తూ ఉంటారు.
టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మనం రెగ్యులర్ గా చేసుకునే ఇడ్లీల కంటే ఇది చాలా బాగుంటుంది, చాలా హెల్తీ కూడా. ఎందుకు అంటే ఇందులో వచ్చి మిరియాలు, అల్లం ఇవన్నీ కూడా యాడ్ చేస్తారు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. డిఫరెంట్ రెసిపీ ఇది. ఈ రోజు నేను మీకు ఈ కాంజీవరం ఇడ్లీని సింపుల్ గా మనం ఎలా చేసుకోవచ్చో మీతో షేర్ చేస్తాను. స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నాను. అందులో నేను కొంచెం బటర్ వేసుకున్నానండి. మనం బటర్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే గీ అయినా వేసుకోవచ్చు. నేనైతే బటర్ వేసుకున్నాను. ఈ బటర్ మొత్తం మెల్ట్ అయిపోయింది, అలాగే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఫస్ట్ మనం ఈ ఆవాలు, జీలకర్రని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. ఈ అల్లం ముక్కల్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో నేను కొంచెం కరివేపాకుని కట్ చేసుకొని వేసుకున్నాను, అలాగే జీడిపప్పు వేసుకున్నాను. వీటిని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను మిరియాలు వేసుకున్నానండి. మనకి మిరియాల వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది మొత్తం కూడా బాగా చల్లగా అవ్వాలండి. ఇది ఇడ్లీ పిండి అండి. ఈ ఇడ్లీ పిండిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న తాలింపు వేసుకోవాలి. అలాగే ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. నేను ఇడ్లీ పిండిలో సాల్ట్ వేసుకోలేదండి. అంటే అది పులిసిన తర్వాత కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూస్ చేసుకునేటప్పుడే నేను సాల్ట్ వేసుకుంటాను. మనం ముందే సాల్ట్ మిక్స్ చేసేసుకున్నామంటే తొందరగా ఇది అయిపోతుంది పిండి అనేది. కాబట్టి యూస్ చేసుకునేటప్పుడే మనం సాల్ట్ వేసుకోవాలి. ఈ రకంగా నేను మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై నేను ఇడ్లీ పాట్ పెట్టుకున్నానండి. అందులో కొంచెం వాటర్ వేసుకున్నాను. ఫస్ట్ మనం ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇది బాయిల్ అయ్యే లోపలికి మనం ఈ గ్లాసెస్లో ఇడ్లీ పిండి వేసుకొని రెడీ చేసి పెట్టుకుందాము. ఫస్ట్ ఈ గ్లాసెస్ అన్నిటినీ కూడా మనం కొంచెం ఆయిల్ వేసేసుకొని బ్రష్తో మొత్తం కూడా అప్లై చేసేసుకోవాలి. అంటే గ్లాసెస్ వచ్చి కొంచెం చిన్న సైజులో ఉంటేనే బాగుంటుంది. చూడండి, నేను కాఫీ గ్లాస్ యూజ్ చేస్తున్నాను. అలాగే నాకు ఇడ్లీ పాట్లో కూడా కొన్ని గ్లాసెస్ వచ్చాయి, కొన్ని టంబ్లర్స్ వచ్చాయి. అవి కూడా నేను యూజ్ చేస్తాను. ఫస్ట్ నేను దీంట్లో ఇడ్లీ పిండి వేసుకుంటున్నాను. మరీ పైదాకా వేసుకోకూడదండి. మరీ పైదాకా వేసుకుంటే మొత్తం పైకి వచ్చేస్తుంది ఇడ్లీ మొత్తం కూడా. కాబట్టి కొంచెం గ్యాప్ ఉంచేసి మనం వేసుకోవాలి. చూడండి, ఈ రకంగా నేను మొత్తం గ్లాస్లో ఇడ్లీ పిండి అంతా వేసుకున్నాను. ఇడ్లీ పాట్లోని వాటర్ కూడా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు నేను దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకుంటాను. ఇది వచ్చి డోక్లా ప్లేట్ అండి. డోక్లా చేసుకోవడానికి నాకు ఈ ఇడ్లీ పాట్తో పాటు వచ్చింది. నేను ఇప్పుడు దీనిపైన మనం ముందుగా పిండి వేసి పెట్టుకున్నాం కదా, ఈ గ్లాసెస్ అన్నీ కూడా ఇప్పుడు దీంట్లో పెట్టుకుంటాను. ఇక్కడ ఉన్న చూసారా, ఇప్పుడు పెడుతున్న చిన్నవి అవి వచ్చి ఈ ఇడ్లీ పాట్తో పాటు వచ్చినాయండి. 6 గ్లాసెస్ వచ్చాయి. మిగిలినవి వచ్చి నేను ఇంట్లో కాఫీకి దీనికి ఇంతకుముందు యూజ్ చేసిన గ్లాసెస్ అవన్నీ. ఇప్పుడు మనం ఇవన్నీ పెట్టుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. అంటే మొత్తం కూడా కుక్ అయిపోతుంది 10 మినిట్స్ కల్లా. 10 మినిట్స్ అయిపోయిందండి. చూడండి, మొత్తం ఇడ్లీలు మొత్తం కూడా కుక్ అయిపోయాయి. ఒకసారి చెక్ చేద్దాము, అంటే మొత్తం కూడా కుక్ అయిందా లేదా అనేది. చూడండి, మొత్తం బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఈ గ్లాసెస్ అన్ని బయటకు తీసేసి ఒక 5 మినిట్స్ మనం బయటే ఉంచేసేయాలండి. కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మనం రివర్స్ చేసాము అంటే మొత్తం మనకి ఈజీగా వచ్చేస్తాయి. కాకపోతే వెంటనే తీయకూడదు, ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాతే తీయాలి. చూడండి, మన కాంచీపురం ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఈ ఇడ్లీలు. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో మనం మిరియాలు వేసాము, జీడిపప్పు వేసాము, అలాగే జీలకర్ర వేసుకున్నాము, ఆవాలు ఇవన్నీ కూడా వేసుకున్నాం కదా. ఇందులో మన మిరియాలు ఇవన్నీ వేయటం వల్ల, అల్లం ముక్కలు ఇవన్నీ వేయటం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీలకు బదులు అప్పుడప్పుడు మనం ఈ రకంగా ట్రై చేసుకోవచ్చు. యశుకి వచ్చి బటన్ ఇడ్లీ అడిగాడు కాబట్టి ఇదే పిండితో నేను వాడి కోసం బటన్ ఇడ్లీ కూడా చేశాను. అలాగే నేను కోకోనట్ చట్నీ చేశానండి. ఈ కోకోనట్ చట్నీ వచ్చి నా ప్రీవియస్ వీడియోలో కూడా మీతో షేర్ చేశాను కాబట్టి మళ్ళీ ఈ రెసిపీని అయితే ఇప్పుడు చూపించట్లేదు. కోకోనట్ చట్నీతో పాటు కారపొడి కూడా నేను సర్వ్ చేసుకున్నాను. ఇంకా డిన్నర్ అయితే నేను సర్వ్ చేసేసాను. ఇంకా డిన్నర్ చేస్తున్నారు. ఈ ఇడ్లీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. అంటే మనం రెగ్యులర్గా నార్మల్గా తినే ఇడ్లీలు కొంచెం బోర్ అనిపిస్తుంది కదా అప్పుడప్పుడు. కాబట్టి ఇలా హెల్తీగా కూడా మనం ఇడ్లీలు చేసుకోవచ్చు.
మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. మా పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తున్నారు. యశుకైతే బటన్ ఇడ్లీలే వాడు ఎక్కువ లైక్ చేస్తాడండి, కాబట్టి వాడి కోసం అయితే బటన్ ఇడ్లీలు చేస్తాను. ఇంకా శ్రేయుకైతే ఏది చేసినా కూడా వాడికి టేస్ట్ బాగుంటే చాలు ఇష్టంగా తినేస్తాడు. ఈరోజు అంట్లు అయితే ఫుల్గా పడ్డాయండి. ఇడ్లీలు చేసిన రోజు చాలా అంట్లు పడతాయి. అలాగే యశు కోసం బటన్ ఇడ్లీ కూడా చేశాను కదా, అది కూడా ఎక్స్ట్రాగా ప్లేట్స్, అలాగే ఇడ్లీ పాట్ కూడా ఎక్స్ట్రాగా పడిపోయింది. ఇంకా ఇవన్నీ కూడా ఫస్ట్ తోమేస్తాను. ఇవన్నీ తోమేసిన తర్వాత ఇంకా మొత్తం కూడా షింక్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టేసేసుకుంటాను. మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి, అన్నీ తోమేసేసుకున్నాను. అలాగే షింక్ క్లీన్ చేసేసుకున్నాను. నా కిచెన్ కౌంటర్ని కూడా క్లీన్ చేసుకున్నాను. స్టవ్ అయితే ఓన్లీ పై వరకు అయితే తుడిచేసానండి. బర్నర్స్ అయితే ఈరోజు అంతా క్లీన్ చేయలేదు, ఎందుకంటే నేను నిన్ననే మొత్తం క్లీన్ చేసేసాను కాబట్టి కొంచెం నీట్గానే ఉంది. అందుకని చెప్పేసి ఇంకా ఓన్లీ పై వరకు అయితే తుడిచేసేసాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ సాటర్డే ఈవినింగ్ టు నైట్ డిన్నర్ రొటీన్ వ్లాగ్. ఇక్కడితో ఈరోజు నా వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.